హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ కొన్ని మ్యారేజ్ డేస్ గురించి కొంచెం డీటెయిల్స్. నమస్తే గురుగారు, బాగున్నారా? నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఈ రోజు ఏంటి టాపిక్? ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు చాలా మ్యారేజ్ జరుగుతున్నాయి. ఈవెన్ మా ఫ్రెండ్స్ వాళ్ళది, రిలేషన్స్ వాళ్ళందరిది కూడా మన ఇంట్లో పనిచేసే పార్వతమ్మ వాళ్ళ రిలేషన్స్ లో కూడా మ్యారేజ్ జరుగుతున్నాయి 13/3/2024. సో ఈ రోజు మరి మంచి రోజు అంటారా కాదంటారా? ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మార్నింగ్ మనది ప్రపంచ అగ్నిహోత్రి దినోత్సవం అయిపోయింది కదా. పూర్ణావతి మీరు అందరూ వచ్చేసినారు కదా. మార్నింగ్ నేను పూర్ణావతి చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత పార్వతమ్మ హడావిడిగా వచ్చేస్తుంటే వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఈ రోజు ఏమంటే నేను తొందరగా వెళ్ళాలి, ఈ రోజు పెళ్లి మా చుట్టాల ఇంట్లో మా చెల్లెలు వాళ్ళు కొడుకు పెళ్లి అంటే ఈ రోజు ఎందుకు పెట్టినాడు అంటే అని ఆశ్చర్యపోతున్నాను. అంటే చదువుకోలేదు కదా. ఈ రోజు మంచిగా లేదా అంటే నీది 4వ తారీఖు జరిగింది, ఏం బాగుంది నీకు అవునా కదా, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ వచ్చింది, ఇవన్నీ అన్నాను కదా. అవునా, అరే 4 అన్నా 13 అన్నా 2 ఒకటేనా అంటే సేమ్ అట్లాంటిదే. ఇప్పుడు 4 గంటకి ఈ చెంప కొట్టినట్టు 11 అంటే ఈ చెంప కొట్టినట్టు అంటే అయ్యో అని బాధపడుకుంటే మళ్ళీ పెళ్లిపోయింది. చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజు పెళ్లి జరిగిపోయింది ఆల్రెడీ. ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు కూడా జరిగిపోయింది. అయితే వాళ్ళని భయపెట్టించడానికి కాదు, రేపు రాబోయే రోజుల్లో రేపు 14వ తారీఖు ఉంది, 15వ తారీఖు శుక్రవారం 15వ తారీఖు చాలా మ్యారేజ్ జరుగుతుంది. అంటే మనం యోగ కాలం అని చెప్తున్నాం, కానీ అది యోగ కాలం మ్యారేజ్ లైఫ్ కాదు. సో అది తెలుసుకున్నాము. ఇంకా 13 అంటే 4, తర్వాత 3, తర్వాత ఇది 8, 2024 అంటే ఇది 4, 8. సో ఇది 7, ఇది 8, 15. సో ఇది కూడా 6. సో ఇక్కడ 4 and 6 వచ్చింది. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ 4 అనేది రాహు అన్నమాట. ఈ రాహు ఎప్పుడు కూడా సమస్యని క్రియేట్ చేస్తాడు, హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడు, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఇంకా ముఖ్యం వీటన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మ్యారేజ్ లో వెళ్ళినప్పుడు, అంటే ఏ మ్యారేజ్ అంటే 4, 13, 22, 31వ తారీఖులో ఎవరైతే మ్యారేజ్ అవుతుందో వీళ్ళ అంటే వైఫ్ వాళ్ళ వైఫ్ అయినా, తర్వాత హస్బెండ్ వైఫ్ అయినా, అంటే వీళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరో ఒకరు మరణించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇలా మేము రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ యొక్క పెళ్లికి వెళ్ళిన కెమెరామెన్ కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. కెమెరామెన్ ఈ మ్యారేజ్ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. కొన్ని పెళ్లిళ్ళకి వెళ్ళి వస్తున్నప్పుడు కారును ఢీకొన్న లారీ, పెళ్లి జంట కారులో పోతుంది, కారును ఢీకొన్న లారీ, ఇదే మ్యారేజ్ డేట్లు, అన్నమాట. సో ఆ పెళ్లికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతారు, కొందరు కరెంట్ షాక్ తో చనిపోతారు, కొందరు హెల్త్. ఇక ఈ డేట్ లో పెళ్ళైన వాళ్ళకు దాదాపుగా 70 to 90% అమ్మాయిలే పుడతారు, గర్ల్స్ పుడతారు అన్నమాట, గర్ల్సే పుడతారు. సో అట్లా నేను గర్ల్స్ బాయ్స్ అని కాదు, వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటాయి. ఇక ఆ అమ్మాయి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఉంటుందో అసలు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఇంకా ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందువల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, గొడవలు ఉంటాయి. సో ఎవరో ఒకరు మాత్రం వీళ్ళలో చాలా ప్రమాదంగా గురై చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంత ఘోరంగా ఉన్న ఈ మ్యారేజ్ డేట్ పెట్టుకోవడం అంత అవసరమా అంటానా? సో అందుకోసం ఇట్లాంటి మ్యారేజ్ డేట్లలో వివాహం చేసుకోకపోవడమే మంచిది. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కావాలి కానీ మంట కావాలి. సో అందుకోసమే పెళ్లి అనేది ఇటేడు తరాలని అటేడు తరాలని కలపాలి. ఆ 7 తరాల తర్వాత మీరు కలిసి ఉండాలి కదా. సో అందుకోసమే ఇది రాహు సంబంధించిన ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పుష్ప డైలాగులా ఇది నా కాలే అది నా కాలే అంటే ఇక్కడ ఏం సరిపోదు. అది వేరు, అది లోషన్ బ్రీడ్ 4, 5, 6 అనేది చాలా చక్కని కాంబినేషన్, అది గోల్డెన్ టైం. ఇక్కడ కాదు, మ్యారేజ్లకు వేరు. నేను చెప్పేది ఏంటంటే నా వీడియోలు చూసి అన్ని కలగూర గంపలాగా తీసుకోవద్దు. మ్యారేజ్లకు వేరు, వెహికల్ నెంబర్ తర్వాత హోమ్ నెంబర్ వేరు, అంటే ఇంటి నెంబర్ వేరు, మొబైల్ నెంబర్ వేరు, దేని దానికి ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి అన్ని ఒకదాని మీద తీసుకురావద్దు. మ్యారేజ్లకు మాత్రం ఈ 13వ తారీఖు మంచిది కాదు. నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను. అంటే విడాకుల్లాగా వెళ్తాయి, అనారోగ్యం అవుతుంది, భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, మొత్తం ఆడపిల్లల సంతానమే కావడం, అంటే
కోరుకుంటది, అయ్యో అమ్మాయి పుట్టిన అబ్బాయి నమ్ముతారే, అవును, అనుకుంటాను. కొందరికి అబ్బాయిలే పుట్టినాడు, అట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మ్యారేజ్ డేట్ లో మీరు అంటారు మళ్ళీ లాస్ట్ చెప్పచ్చే పంతులు ఎర్ర చెక్క తెల్ల చెక్క నల్ల చెక్క అని కాదు. పంతులు గారు తెలియకుండా పెడతారంటే పంతులు గారు నిజంగానే తెలియదండి. వాళ్ళు చూసింది ఆస్ట్రాలజీ ప్రకారం, అవును, వాళ్ళు చూసి పెడతారు కదా. న్యూమరాలజీ ప్రకారం చూడలేదు వాళ్ళు. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అంటే తిథి, తిథి అంటే అష్టమి నవమి ఇది తిథి. అవును. తిథి కన్నా తేదీ గొప్పది, చాలా పవర్ఫుల్. మనకి ఏ తిథో ఏది గుర్తుండదు, కానీ 1వ తారీఖు 2వ తారీఖు అనుకుంటుంటాయి కదా. సో అందులో తేదీ చాలా గొప్పది అనమాట. సో అందుకోసమే ఈ నెగిటివ్ డేట్లలో పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే చేసుకున్నందుకు నేను అనుభవించాను కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. Yes. అయ్యో ముందే చెప్తానంటే ఈ వీడియో అయిపోయినాక వచ్చింది అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. సో ఇంకా రేపు ఎల్లుండి జరిగే మ్యారేజ్ లో కూడా నేను వివరణ ఇస్తాను. జాగ్రత్తగా కొన్ని నా వీడియోలు చూసి చాలా మంది కూడా వాళ్ళ పెళ్లిని పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే. సో తప్పకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ లైఫ్ మీద షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మనకు ప్రతి నెల ఏం జరుగుతుంది? సో ప్రతి నెల మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ ఏమో మనకి అక్టోబర్ లో జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ బ్యాచ్ అయితే ఫస్ట్ నుంచి మన న్యూమరాలజీ ఆన్లైన్ లో క్లాస్ జరుగుతాయి. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. దానికి 1,59,999 ప్రైస్ ఉంటుంది ఇండియన్స్ కి. సో అదే ఎన్ఆర్ఐస్ కి మాత్రం 1,99,999 ఉంటుంది. సో మీరు కోర్స్ జాయిన్ అయితే మీరు మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లక్కీ నేమ్స్ ఇవ్వచ్చు, బిజినెస్ నేమ్స్ ఇవ్వచ్చు, వెహికల్ నెంబర్స్ ఇవ్వచ్చు, మొబైల్ నెంబర్స్ ఇవ్వచ్చు. మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే డేట్స్ మీకే తెలిసిపోతాయి కాబట్టి. సో ఈ కోర్స్ నేర్చుకున్నందుకు మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో మీ లైఫ్ చేంజ్ అవుతుంది, చేంజింగ్ ఆపర్చునిటీ ఉంది మీకు. ఫస్ట్ కోర్స్ అయితే నేర్చుకోండి డెఫినెట్ గా. లేదు అనుకుంటే నేమ్ కరెక్షన్ కి మా దగ్గరికి రావచ్చు. సో నేమ్ కరెక్షన్స్ చేస్తారు సార్, మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్స్ ఇస్తారు, చిల్డ్రన్స్ నేమ్స్ పెడతాము, బిజినెస్ నేమ్స్ పెడతాము, లక్కీ నేమ్స్ కూడా పెడతాము, దెన్ మొబైల్ నంబర్స్ ఇస్తాము, దెన్ వెహికల్ నంబర్స్ కూడా ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఇస్తాము, ప్లస్ బెస్ట్ మ్యారేజ్ కూడా డైరెక్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ ఆఫీస్ కి కూడా రావచ్చు మీరు. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు కాల్ చేయండి. 10 to 5 o'clock వరకు మీరు కాల్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేసిన మేము ఇన్నిసార్లు ఫోన్ చేస్తామని. అంటే టైమింగ్స్ టైమింగ్స్ లో మాత్రమే కదా మేము అలౌ చేసేది కాల్స్. దాని తర్వాత మీకు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి, డెఫినెట్ గా మేము రిప్లై ఇస్తాం మీకు. ఓకేనా? దెన్ మనము బెస్ట్ మ్యారేజ్ గురించి, సో ఎవరైనా మ్యారేజెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో గొడవలు కూడా కావచ్చు, భార్య భర్తలు మళ్ళీ పిల్లలు పుట్టకపోవడము, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్, పిల్లలకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పేరెంట్స్ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వన్ సొల్యూషన్ ఏంటంటే బెస్ట్ మ్యారేజ్. అంటే అందరికి లవ్ మ్యారేజ్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్. ఇదేంటి కొత్తగా అనుకోకండి. సో బెస్ట్ మ్యారేజ్ సార్ చేస్తారు, ఎందుకంటే మ్యారేజ్ చేసి బాగాలేని వాళ్ళకి సార్ బెస్ట్ మ్యారేజ్ చేస్తారు. సో మనకి అది ప్రైస్ కూడా ఇప్పుడు లాస్ట్ మంత్ మనకి 51,000 మాత్రమే ఉండేది. సో ఈ మంత్ కి మనకి 69,999 వచ్చింది. అంటే ₹1 తక్కువ 70,000. సో అది మనం మళ్ళీ సెప్టెంబర్ వరకు వెళ్ళిపోతే మీకు 1,59,000 అంటే 1,60,000కి వెళ్ళిపోతుంది. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, బుకింగ్ చేసుకోండి. సో ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళకి మీకు తొందరగా ఆఫర్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ అయితే పెరిగిపోతాయి ప్రైజెస్. ఓకేనండి? సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చాలా చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే జీవితం అనేది, మన జీవితం ఒక్కటే, ఇంకా 1 ఉండవు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందుకోసమే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.